DVR Studies. Today I am explaining about a new school that is Heel Paradise School. Heel Paradise School అనేది విజయవాడకి దగ్గరలో ఆగిరిపల్లిలో ఉందండి. ఈరోజు హీల్ ప్యారడైజ్ స్కూలు గురించి, ఆ స్కూల్ యొక్క విద్యా విధానం గురించి, ఆ స్కూల్ ఎంత ఏరియాలో ఉంది, ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యా విధానం ఎలా ఉంది, ఎవరికి ఉపయోగం అనే విషయాలను మీకు తెలియజేస్తాను. ఇంత మంచి విషయం తెలియజేస్తున్నాను కాబట్టి మా ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేయగలరు. సరే, ఈరోజు ఈ స్కూలుకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ స్కూలులో అడ్మిషన్ పొందినటువంటి వారికి ఉచిత విద్య, ఉచిత వసతి మరియు భోజనము సిబిఎస్ఈ సిలబస్లో ఉంటుందండి. ఈ స్కూలులో అడ్మిషన్ రావాలి అంటే మరి ఎవరికి అడ్మిషన్ ఇస్తారంటే 1 నుంచి 9 వరకు ఇస్తారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇస్తారు. యాక్చువల్గా 1 నుంచి 9 అడ్మిషన్స్ సంబంధించిన ప్రక్రియ ఫిబ్రవరి 15తో ముగిసింది. ఈరోజు ఏప్రిల్ 11. మరి ఏప్రిల్ 11న మనం ఫిబ్రవరి 15 ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు విశేషం ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్కి 11వ తరగతుల అడ్మిషన్స్కి మనకు ఏ కోర్సులు ఉన్నాయి, ఎలా ఎంపిక చేస్తారు అనే విషయాలని ఇప్పుడు నేను తెలియజేస్తాను. Now I am explaining about the హీల్ అడ్మిషన్స్. హీల్లో చూడండి ఒకసారి. హీల్లో 11వ తరగతి ప్రవేశాలకు ప్రకటన. ఈ ప్రకటన ద్వారా మనకు ఈ స్కూలుకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. దరఖాస్తుకు ఆఖరి తేదీ మే 18వ తారీఖు. ఇది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యా, వసతి, భోజనం హీల్ ప్యారడైజ్ పాఠశాల 11వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హీల్ CEO కె అజయ్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఈ పాఠశాలను ప్రారంభించారు. ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు హీల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి కుటుంబాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆర్ఫాన్స్ అంటే తల్లిదండ్రులు ఎవరిని కోల్పోయినా కానీ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. 10వ తరగతి 480 మార్కులు పైబడి ఉండాలి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ విద్యార్థులకు మినిమం 400 పైన మార్కులు ఉండాలి. సో తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా మనం అప్లోడ్ చేయాలి. దీనికి ఈ అర్హతలు ఉన్నటువంటి వారు మే 18 లోపు QR కోడ్ ద్వారా మనం ఈ అడ్మిషన్స్ వెబ్సైటు heeladmissionurl.com లేదా లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ లింకు కింద విధంగా మనకు చూపిస్తాము. వివరాలు చూసినట్లయితే హీల్ స్కూల్ ఆర్గనైజేషన్ .info, హీల్ ప్యారడైజ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లేదా ఈ కింద తెలియజేసినటువంటి నెంబర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ నెంబర్ 9100024438, 9100024435 నెంబర్లకు మనం ఫోన్ చేయడం ద్వారా ఈ స్కూల్కి సంబంధించిన ప్రవేశం తెలుసుకోవచ్చు. ఈ స్కూల్ ఎక్కడుందంటే నేను ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ దృశ్యాలు విద్యార్థులను చూసి ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటే. తల్లి తండ్రి లేని అనాథ పిల్లల కోసం ఏలూరు జిల్లా అగ్రిపల్లి మండలంలోని తోటపల్లిలో ఉన్న హీల్ ప్యారడైజ్ స్కూల్ ఇది. తల్లి కానీ తండ్రి కానీ లేని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సిబిఎస్ఈ విధానంలో విద్యను అందించడం జరుగుతుంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా పిల్లలు విద్యకు దూరం కాకూడదన్న ఆశయంతో 30 ఎకరాల్లో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థ ఈ హీల్ ప్యారడైజ్. నేను హీల్ స్కూల్కి 2018లో వచ్చాను. 2010-12 ఆ టైంలో మా పేరెంట్స్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు. హీల్ ఎంతో సపోర్ట్ చేసింది. హీల్ నేను ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నాను హీల్లో ఉండడం వల్ల. డాన్సింగ్, యాంకరింగ్ అండ్ నేను ఎంతమంది ముందైనా మాట్లాడే స్ట్రాంగ్నెస్ని నాకు ఇచ్చింది. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి చదువుతున్నాను. నా గోల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్లో మినిమం 570 తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ +1 +2లో బాగా చదివి IIT చదువుకుందాం అనుకున్నాను. తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ 15,000 పుస్తకాలతో గ్రంథాలయం ఉంది. క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ కోర్టులు ఉన్నాయి. అలాగే చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. పాఠశాల ప్రాంగణంలోని ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు.
విద్యార్థులకి కుకింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్ట్స్, సాంస్కృతిక కళలు, ఇంకా వేస్ట్ నుంచి మెన్యూర్ తయారు చేయడము, టెక్స్టైల్ ప్రింటింగ్, సైన్స్ ప్రాజెక్ట్స్, ఇలా వివిధ అంశాలలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వీళ్ళని పాల్గొనే విధంగా చేయడము, దాంట్లో కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడి విద్యార్థులైనా ఈ స్కూల్లో చేరొచ్చని విద్యా సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. నేను ఇక్కడికి 3rd క్లాస్లో వచ్చాను. అంటే 2017లో మా డాడీ 2017లో చనిపోయారు. నన్ను హీల్ చాలా మోటివేట్ చేసింది. హీల్ అనేది నాకు చాలా ఒక గైడర్, ఒక బ్యాక్ బోన్గా నిలిచింది. And I am from Jammu and Kashmir. The experience of mine in Heal is so well. Really, I enjoyed a lot here. I have gained a lot of opportunity to learn English, to learn coding that I'm interested in, and the study here is so well. నా పేరు జోసఫ్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హీల్లో 2016లో జాయిన్ అయ్యాను. మాచేనపాలెం నుంచి వచ్చాను. ఇక్కడే చదివి తిరిగి ఇక్కడే ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఈ స్కూల్లో ఉన్నారు. 2010లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు నేను హీల్ స్కూల్ గురించి తెలిసి జాయిన్ అయ్యాను. 8 నుంచి 10 వరకు నేను హీల్ స్కూల్లోనే చదివాను. ఆ తర్వాత హీల్ సహాయంతో నేను బయట గుంటూరులో ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా చేశాను. నా ఇంట్రెస్ట్ డిజైనింగ్ ఫీల్డ్లో ఉంది. తర్వాత 1 ఇయర్ డిజైనింగ్ కోర్స్ చేసి బెంగళూరు సత్సాయి యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ హీల్కి నేను తీసుకున్నది గివ్ బ్యాక్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి హీల్లో ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాను. చాలా మంది ఇక్కడ వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. హీల్ అనేది మా నైబర్ ద్వారా తెలుసుకొని ఈ హీల్లో వచ్చి వాలంటీర్గా పనిచేయడం మొదలు పెట్టాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ చెప్తూ ఉన్నాను. సో హీల్లో ఉండే ఆనందం ఏంటంటే చాలా మంది పిల్లలకి ఇక్కడ పేరెంట్స్ లేరు, కానీ వాళ్ళు బయట ఉన్న చాలా మంది పిల్లల కన్నా అన్ని విషయాల్లో తెలివిగా ఉంటారని నాకు అర్థమైంది. సో వాళ్ళని చదివించడంలో ఒక ఆనందాన్ని ఇక్కడ నేను పొందుతున్నాను. ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, ఎలాంటి ధనాన్ని ఆశించకుండా ఇక్కడ పనిచేస్తున్నారు. 2014లో 57 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఇప్పుడు 900 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని హీల్ విద్యా సంస్థ సీఈఓ కూరపాటి అజయ్ కుమార్ బీబీసీతో చెప్పారు. ఇక్కడ ఉచిత విద్య, వసతి కల్పించడంతో పాటు వికలాంగులకు కృత్రిమ అవయవాలు కూడా అందిస్తున్నామని, అన్నీ అనుకూలిస్తే భవిష్యత్తులో యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్ 10 ఉన్నాయి. దాంట్లో ఎక్కడెక్కడి నుంచో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీస్ వాళ్ళని అడ్రస్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాళ్ళు లేని వాళ్ళకి. అవి ఇప్పటికీ 640 పైన ఇవ్వడం జరిగింది. లోయర్ లింబ్ అంటే మోకాలు కింద, మోకాలు పైన వాటిని 25,000 నుండి 35,000 వరకు ఖర్చు అవుతుంది, కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి స్కూలు నిరుపేద విద్యార్థులకు వరం లాంటిది. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.